హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనం సిరిసిల్ల నుంచి వెళ్ళి కరీంనగర్ వెళ్తున్నాము. చిన్న వర్క్ పైన అయితే వెళ్తున్నాము. సో ఈరోజు మా శ్రైగా లేడు మా కార్లో. సో అని స్కూల్ వేసేసినాము. వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. సో నేను మా అమ్ములు మా హస్బెండ్ వెళ్తున్నాము. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది కార్లో. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. వాడు ఉంటే మాత్రం ఇంకా అసలు అబ్బా అల్లరి 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 కోట్లాడగా ఏరిపోతుంది. ఈ కోత ఒక్కతే ఆడుతుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో ఇది ఒక్కతే ఉంది కాబట్టి కొంచెం మంచిగా చిన్న అంటే ఇంత ప్రశాంతమైన వాతావరణం బట్టి కూసబుద్ధి కాలేదు. ఒక చిన్న వ్లాగ్ అట్లా స్టార్ట్ చేద్దామని చెప్పేసి మంచి ఇన్ఫర్మేషన్ వ్లాగ్ ఇది, మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో మనకు సిరిసిల్ల నుంచి వెళ్ళి కరీంనగర్ కు ఎగ్జాక్ట్లీ ఒక 45 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఈ సిరిసిల్ల నుంచి వెళ్ళి మనకు కరీంనగర్ వెళ్ళే రూట్ లో మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి టెంపుల్ అంటే చాలా అంటే ఫేమస్ టెంపుల్ అయితే ఉన్నాయి. సో అందులో మీకు ఒక్కొక్కటిగా మీకు చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే పోతాను. నార్మల్గా ఇంకెప్పుడైనా టైం దొరికితే అంటే మీరు నార్మల్గా కమెంట్ చేయండి. మీకు ఏదైనా అంటే ఇప్పుడు నేను చూపించే లొకేషన్స్లలో నేను చెప్పే టెంపుల్స్లలో మీకు ఏదైనా బాగా నచ్చితే సో నాకు ఒకసారి కింద కమెంట్ చేయండి. అదైతే ఫుల్ బ్లాగ్ చేసి ఫుల్ వీడియో చేసి అయితే పెడతాను. ప్రజెంట్ అయితే ఎక్కువ టైం లేదు. నేను చిన్న పని మీద అంటే కొంచెం హాస్పిటల్ పని మీద అయితే వెళ్తున్నాను. సో నాకే సో అది కూడా సపరేట్గా అంటే వ్లాగ్ ఎండ్లో చెప్తాను ఎందుకు వెళ్తున్నా అనేది. సో ఇప్పుడైతే బయట నుంచి వెళ్ళి టెంపుల్స్ చూపించుకుంటూ వెళ్తాను. సో చాలా ఫేమస్ టెంపుల్ మా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర నలుమూలల నుంచి అయితే చాలా మంది భక్తులు అయితే ఈ టెంపుల్స్కి వస్తారు. ఇంకా హనుమాన్ జయంతి టైంలో కానీ లేకపోతే శ్రీరామనవమి టైంలో అయితే మాత్రం అసలు అయితే ఉష్కెత్తరాలని జనం అయితే ఉంటారు. సో ఫస్ట్ మెయిన్ టెంపుల్ అంటే ఫస్ట్ మనకు సిరిసిల్ల నుంచి వెళ్ళి ఎగ్జిట్ అయ్యే టైంలో అంటే కరీంనగర్ వెళ్ళే స్టార్టింగ్ లో అయితే అంటే సిరిసిల్ల నుంచి వెళ్ళి కరీంనగర్ వెళ్ళే రూట్ లో ఫస్ట్ టెంపుల్ అయితే అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో ప్రజెంట్ మనం అగ్రహారంలోనే ఉన్నాము. సో నెక్స్ట్ వచ్చేది ఆంజనేయ స్వామి టెంపుల్. సో చాలా ఫేమస్, మంచి అంటే మనకి ఎంట్రన్స్ లోనే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహంతో. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా సంవత్సరాల కింద టెంపుల్ అనమాట. సో చాలా ఫేమస్. మంచిగా వెహికల్ పూజలు కానీ లేకపోతే ఏమంటారు ఆంజనేయ స్వామి మాలలు కానీ సో ఇక్కడ వేసుకుంటారు. సో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక దీని తర్వాత వచ్చేది ఇంకా సూపర్ ప్లేస్. సో ఫస్ట్ అయితే ఈ టెంపుల్ చూడండి. ఈ టెంపుల్ కనుక మీకు వ్లాగ్ చేయండి అని అంటే మాత్రం తప్పకుండా వ్లాగ్ అయితే చేస్తాను. సో కింద కమెంట్ చేయండి. ఇంతకుముందు ఎవరైనా దర్శించుకున్నారో సో అది కూడా కమెంట్ చేయండి. నేనైతే అగ్రహారం ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే చాలా సార్లు వెళ్ళాను. ఎందుకంటే మాకు దగ్గరే కాబట్టి ఆల్మోస్ట్ వెళ్తూ వస్తుంటాము. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి టెంపుల్ వ్యూ చూపిస్తే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, సో గైస్ జయ శ్రీ ఆంజనేయం, జయ శ్రీరామ్. సో అక్కడ వెనకాల కనిపిస్తుంది చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇదే అనమాట అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇక్కడ బోర్డు కూడా ఉంటది. సో ఇట్లా మంచిగా స్వామివారి విగ్రహంతో మనకి ఎంట్రన్స్ ఉంటది. టెంపుల్ మాత్రం లోపల అదిరిపోద్ది. మనం మనసులో ఏ కోరిక కోరుకున్నా కూడా మళ్ళీ మనకు హనుమాన్ జయంతి వచ్చే టైంకి అంటే ఈ జయంతికి కోరుకుంటే నెక్స్ట్ హనుమాన్ జయంతి కల్లా మనం అంటే కోరికలు నెరవేర్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అండ్ ఇక్కడ మాల వేసుకునే ముందు ఏదైనా కోరిక కోరుకొని మాల వేసుకుంటే మనకు తప్పకుండా కోరికలు నెరవేర్తాయని ఇక్కడ చాలా మంది భక్తులు నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం చాలా మంది అగ్రహారం ఆంజనేయ స్వామి టెంపుల్ కి రాష్ట్ర నలుమూలలు ఉండాలి ఖాళీ నడకన ఇంత అప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు మాలలు వేసుకున్న టైంకు సమ్మర్ ఉంటది. ఆ సమ్మర్ లో కూడా కాళ్ళకు సాక్సులు లేకుండా ఏం లేకుండా సో స్వామివారి దర్శనార్థం అయితే సో ఇక్కడికి వస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించుకొని అంటే అగ్రహారం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత సో కొండగట్టుకే వెళ్తారు. ఫస్ట్ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకొని అక్కడ దండం పెట్టుకొని గుండంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని నెక్స్ట్ కొండగట్టుకైతే వెళ్తారు. అది కూడా ఖాళీ నడకన. సో ఇది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఎవరైనా దర్శించుకుని ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి. సో టెంపుల్ గురించి ఇంకా వ్లాగ్ చేయమంటే మాత్రం ఫుల్ వ్లాగ్ చేస్తాను. కంప్లీట్ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే ఇస్తాను. సో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మంచి ఇంకొక సూపర్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో అందరికి తెలిసిందే చాలా ఫేమస్ ప్లేస్, మన దక్షిణ కాశీకి అయితే విలువబడుతుంది. సో ఆ టెంపుల్ అయితే చూపిస్తాను.
సో దానికి వెళ్ళే ముందు కొంచెం మంచి వ్యూ అయితే వస్తుంది. సో అది కూడా చూపిస్తే చూడండి. సో గైస్, మనం ఇంతకు ముందు అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఆ టెంపుల్ తర్వాత వచ్చే ఫేమస్ ప్లేస్, సో చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ వచ్చేసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఎగ్జాక్ట్లీగా నందికమన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇది వచ్చేసి నందికమన్ అనమాట. నార్మల్ గా ఈ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలియని వాళ్ళు అయితే ఆల్మోస్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉండరు. మన భారతదేశంలోనే చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్. అండ్ ఈ టెంపుల్ కి వచ్చేసి దక్షిణ కాశీ అయితే విలువబడతారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి కొన్ని అంటే మన రాష్ట్ర అంటే భారతదేశ నలుమూల నుండి వెళ్ళి చాలా మంది అయితే సో మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అయితే దర్శించుకుంటారు. సో లక్షల మంది అయితే వస్తారు. అంటే నార్మల్ గా జాగారాలు కూడా ఈ టెంపుల్లోనే రాత్రి మొత్తం ఉండి సో ఇక్కడే స్వామివారి దర్శనం చేసుకుని అయితే వెళ్తారు. అండ్ సో ఈ టెంపుల్ యొక్క కంప్లీట్ వీడియో కావాలంటే మాత్రం కింద కమెంట్ చేయండి. సో ఈ టెంపుల్ ఒక రోజు కంప్లీట్ ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో ఈ నందికమన్ వచ్చేసి రీసెంట్ గా అంటే అప్పుడు మేము ఈ టెంపుల్ ఎంట్రన్స్ లో అంటే నార్మల్ ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ ఉంది చూడండి, ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ మీకు కనిపిస్తుంది. సో అది సో ఈ టెంపుల్ ఎంట్రన్స్ లో నంది లేకపోతుంటుండే. బట్ రీసెంట్ గా అయితే డాడీకి ఇచ్చినప్పుడు తీసుకోపో. సో రీసెంట్ ఒక 1 year అవుతుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి. సో ఇది ఇప్పుడు కాదు, డే టైంలో అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అదే నైట్ టైంలో అయితే ఇంకా అదిరిపోద్ది అసలు. కావాలంటే నేను కొన్ని 2-3 డ్రోన్ షాట్స్ నా దగ్గరనే సో అవి పోస్ట్ చేస్తే చూడండి. సో లైటింగ్స్ తోని వాటర్ ఫాల్స్ తోని అదిరిపోద్ది. సో ఎవరైనా దర్శించుకోవాలంటే మాత్రం దర్శించుకోండి. సో ఈ టెంపుల్ నార్మల్ ఎగ్జాక్ట్లీగా సిరిసిల్లాకి వచ్చేసి ఓన్లీ 6 kilometers ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు ఎంట్రన్స్ అనమాట. సో ఈ నందికమన్ నుంచి వెళ్ళి మనం లోపలికి వెళ్ళాలి. కరీంనగర్ నుంచి వచ్చేసి దగ్గర 35 to 40 kilometers అయితే వస్తుంది. సో అప్పుడు మనం అంటే కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే నాంపల్లి ఉండేది రైట్ తీసుకుంటే సో డైరెక్ట్ వేములవాడకి వెళ్ళిపోతారు. మళ్ళీ నందికమన్ దగ్గర రావాల్సిన పని లేదనమాట. సో ఇది మన తెలంగాణలో చాలా ఫేమస్ టెంపుల్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్. సో చాలా మంది భక్తులు అయితే దర్శించుకుంటారు. మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా కింద కామెంట్ అయితే తెలియజేయండి. సో నేనైతే ఈ మధ్య ఫుల్ బ్లాగ్ చేద్దామని అనుకున్నాను. నాకు అన్ని బయట వీడియోస్ చేయడమే సరిపోయింది. సో రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వీడియో కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, దాన్ని కంప్లీట్ బ్లాగ్ చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్దాము. ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది. సో అది కూడా చాలా ఫేమస్. నార్మల్గా అన్ని టెంపుల్లలో అంటే టెంపుల్స్ అంటే టెంపుల్లలో విగ్రహాలు ఉంటాయి కదా. సో అదేంటంటే కొన్ని అంటే రీసెంట్ గా పెట్టినాయి నార్మల్ గా అట్లుంటాయి కదా. కానీ ఇక్కడ ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించబోయే టెంపుల్ విగ్రహం మాత్రం చాలా కొన్ని శతాబ్దాల కిందట విగ్రహం అనమాట. అండ్ సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారు గుట్ట పైన అయితే ఉంటారు. సో మనం గుట్ట ఎక్కిపోయి స్వామివారు దర్శించుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. సో మన నాగుపాము అంటే అక్కడ గుట్ట పైన పెద్ద నాగుపాము కాళయ్య అనే పాము విగ్రహం అయితే ఉంటుంది, చాలా పెద్దది. సో అట్లా గుహలోకి వెళ్ళినట్టు వెళ్తే లాస్ట్ కు మనకు నరసింహస్వామి అయితే దర్శనమిస్తారు. ఈ టెంపుల్ వ్లాగ్ అయితే ఆల్మోస్ట్ అందరు యూట్యూబర్లు అయితే చేసారు. చాలా పెద్ద యూట్యూబర్లు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి సో టెంపుల్ విగ్రహం అంటే టెంపుల్ వ్లాగ్ ఉంది. అండ్ కాళయ్య పాము గురించి అయితే చాలా మంది వ్లాగ్ అయితే చేసారు అండ్ వీడియోస్ కూడా వేసి పోస్ట్ చేసారు. సో ఎక్కడ ఉన్న నాంపల్లిని కొడితే మాత్రం చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో ఎవరైనా నాంపల్లి దర్శించుకున్నారా కింద కామెంట్ అయితే చేయండి. సో ఆ టెంపుల్ కూడా నేను బయట నుంచి చూపించుకుంటూ వెళ్తాను. సో అది కూడా అంటే ఆ టెంపుల్ వ్లాగ్ కూడా ఏమంటే సో ఒక మంచి వ్లాగ్ డ్రోన్ షాట్స్ తోని మంచి వీడియోస్ చేసి అయితే చూపిస్తాను. ఈ ఆల్మోస్ట్ ఇవి నార్మల్ గా అగ్రహారం ఆంజనేయ స్వామి టెంపుల్, వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్, నాంపల్లి ఇవన్నీ దగ్గర ఒక 10 kilometers లోపే ఉంటాయి. అంత ఎక్కువ డిస్టెన్స్ ఏముండే. సో ఇవి అంటే మేమున్న ప్లేస్ మా జిల్లాలో ఉండడం అనేది మాకు అంటే అదృష్టం అనుకోవాలి. సో చాలా మంచి ప్లేసెస్ అంటే ఏది కోరుకున్నా కూడా దగ్గర ఒక 1 year లోపు అయితే నెరవేరుతుంది. నేనైతే ఆల్మోస్ట్ అన్ని టెంపుల్ దర్శనం చేసుకోవాలి, ఎందుకంటే మాకు దగ్గరే కాబట్టి వస్తుంటాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా మనం కరీంనగర్ వెళ్తే కూడా మంచి లొకేషన్స్ అయితే వస్తాయి. అంటే డ్యామ్ అయితేనేమి, ఎలగందల ఫోర్ట్ అయితేనేమి చాలా ఉన్నాయి మా తెలంగాణ రాష్ట్రంలో చూపించేది. బట్ ఏంటంటే కొంచెం కొత్తగా బయట అంటే
ఇప్పుడు ఎవరైనా సరే బ్లాగర్స్ ఏం చేస్తారు, వాళ్ళ ప్లేస్ ఉన్నాయి కాకుండా బయట ఉన్న ప్లేసులు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు కదా. సో నేను కూడా అట్లా చేసినాను. సో మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ అడిగితే మాత్రం తప్పకుండా ఇవైతే బ్లాగ్ చేసి చూపిస్తాను. నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది. అంటే కరీంనగర్ కూడా యూపీ మనం అడుగుతున్నారు. కరీంనగర్ అనేది అంటే మా ఊరిని ఒక రోజు కంప్లీట్ బ్లాగ్, దానికి ఒక 2-3 days టైం తీసుకొని సో మా కరీంనగర్లో ఏమేమి ఉన్నాయో సో అవన్నీ కూడా మంచి బ్లాగ్ చేసి చూపిస్తాను మీకు. సో మా కరీంనగర్ ఎట్లా చూపించాలో అట్లా అంత అందంగా చూపిస్తాను. సో ఎట్లుంటది అనేది. అండ్ ఇక్కడ చాలా మంది నిన్న మేము భద్రాచలం పాపికొండల ట్రిప్ అయితే వేసినాము. సో అది ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది అదే వీడియో. సో ఏమైందంటే చాలా మంది నన్ను ఏం అడిగారంటే మీ ఛానల్ పేరు ఏం పేరు అడిగితే సో కరీంనగర్ కీర్తన అని చెప్పిన అన్నట్టు. సో వాళ్ళు అంటున్నారు కరీంనగర్ ఏంటిది అని అడిగితే నేను చెప్పినాడు కరీంనగర్ అనేది మా ఊరు పేరు అయితే పెట్టినామని. సో కింద కమెంట్స్ లో కూడా చాలా మంది మీ అన్ని బయట వీడియోలు ఎత్తారా, మీ కరీంనగర్ కూడా చూపియరే అంటున్నారు. సో మా కరీంనగర్ లో కూడా చూసేటి మస్తు ప్లేస్లు ఉన్నాయి. అండ్ అంతలోపు మన లొకేషన్ వచ్చింది, ఒకసారి చూపిస్తా ఆగండి. ఇప్పుడు మీరు చూసారు కదా కమన్. సో ఇది వచ్చేసి మన కరీంనగర్ నుంచి వెళ్ళి అంటే వేములవాడకు వచ్చేటప్పుడు రైట్ సైడ్ లో ఉంటది. ఇది నార్మల్ గా కరీంనగర్ నుంచి వెళ్ళి వేములవాడ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు సో కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకు ఇది అనమాట ఎంట్రెన్స్. నందికామన్ ఏమో హైదరాబాద్ సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకు ఇదంతా పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. నందికామన్ కును ఈ కమాన్కి దగ్గర ఒక 1 కిలోమీటర్న్నర ఉంటుంది అంతే, అంత పెద్ద డిస్టెన్స్ ఏముండదు. బట్ చెప్తున్నా మీరు తొందరగా రైట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతే మీకు కొంచెం ఒక 5-10 minutes అట్లా సేవ్ అవుతుంది, అంతే ఏం లేదు. అండ్ ఇక్కడ వేములవాడకు వచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పుడు నెక్స్ట్ చూపించేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో నాంపల్లి స్వామివారు మాత్రం దర్శించుకోకుండా అస్సలు వెళ్ళకండి. ఇక్కడ ఈ టెంపుల్ లో చాలా రకాల రహస్యాలు, ఇంకా అందరు ఏమంటారంటే గుప్త నిధులు ఉంటాయి అని చెప్తారు. సో ఇది ఇక్కడ పెద్ద గుహ కూడా ఉంది, అంటే ఏమంటారు స్వరంగ మార్గం ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఏమంటారు ఎక్కడికో అన్నారు, అది మర్చిపోయినా నేను అసలు. ఇక్కడ నుంచి వెళ్ళి ఎలుగందల ఫోర్టుకు స్వరంగ మార్గం ఉంటుంది. అక్కడ రాజుగారు ఆ స్వరంగ మార్గం గురించి వచ్చి ఈ నరసింహస్వామిని దర్శనం చేసుకుని వెళ్ళదంట. సో అట్లా చాలా రకాల హిస్టరీలు అయితే ఉన్నాయి. ఇది TV9 కూడా ఇచ్చారు చాలా సార్లు. సో అది టెంపుల్ అయితే చూపిస్తామండి. ఇప్పుడు ఈ గుట్ట అదే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం. నార్మల్గా కరీంనగర్ నుంచి వెళ్ళి వేములవాడ పోయేటప్పుడు రైట్ సైడ్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఒక్క నిమిషం ఆపు, నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు పైన గుట్ట కనిపిస్తుంది, చాలా పెద్ద గుట్ట, అది కనిపించట్లేదు, చెట్టు అడ్డం ఉంది. ఆ పైన ఉంటుంది స్వామివారు అయితే అక్కడ పైన ఉంటారు. అండ్ ఇది ఎంట్రన్స్. ఇది కరీంనగర్ వెళ్ళే రూట్. ఇప్పుడు మనం కరీంనగర్ వెళ్తున్నాము, ఇటు వెళ్తే మాత్రం సిరిసిల్ల వేములవాడ వస్తుంది అనమాట. సో గాయస్ ఎవరన్నా కరీంనగర్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వేములవాడ దర్శనానికి అంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ దర్శనానికి వస్తే మాత్రం సో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని అంటే నాంపల్లిలో ఉన్న, ఇది నాంపల్లి అనమాట. సో ఇక్కడ నాంపల్లిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దర్శించుకోకుండా అస్సలు వెళ్ళకండి. అంటే చాలా మందికి తెలుసు, ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. సో స్వామివారి టెంపుల్ అయితేనేమి, సో కాళయపాము అయితేనేమి, సో లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర రూపం అయితేనేమి, సో అన్ని కూడా చాలా బాగుంటాయి. గుట్ట పై నుంచి వెళ్ళి చూస్తే మిడ్ మానేర్ లో వెళ్ళిపోయిన అంటే హౌసెస్ కానీ, కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన హౌసెస్ కానీ, లొకేషన్స్, సో పక్కనే మామిడి తోటలు, ఇవన్నీ కూడా సో బ్యూటిఫుల్ ప్లేసెస్, చాలా బాగా అనిపిస్తుంది. మీకైతే 100% సాటిస్ఫై అవుతారు. బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంటుంది, దీని అయితే అస్సలు మిస్ చేయకండి. మీ ఒకవేళ ఈ వ్లాగ్ చేయమంటే మాత్రం ఇది మిడ్ మానేర్ లో ఇక్కడ నుంచి అంటే ఈ గుట్ట పైన ఎక్కితే అంటే స్వామివారి టెంపుల్ దగ్గర నుంచి మిడ్ మానేర్ అంతా కూడా కనిపిస్తుంది. సో అది కూడా ఒక 2-3 డ్రోన్ షాట్స్ తోని మంచి వ్లాగ్ చేసి అయితే చూపిస్తా. సో ఏదన్నా అంటే ఇది చేయాలంటే మాత్రం కమెంట్ చేయండి, నాంపల్లి అని కమెంట్ చేయండి. నాంపల్లి, వేములవాడ, ఆంజనేయ స్వామి టెంపుల్, అగ్రహారం, ఈ మూడిట్లలో దేనికి ఎక్కువ కమెంట్స్ వస్తే సో అది కంపల్సరీ వ్లాగ్ చేసి అయితే పెడతాను. ఒకరోజు ప్రత్యేకంగా కమెంట్ చేసిన పేరు మెన్షన్ చేసి మరీ వ్లాగ్ చేస్తాను. అండ్ ఈ టెంపుల్ పక్కనే మనకు రైట్ సైడ్ లో మంచిగా మామిడి తోట ఉంటుంది. సో ఇక్కడే మామిడి తోటలో చాలా మంది వంటలు వండుకొని తిని ఇక్కడే కాసేపు ఒక 1-2 hours అట్లా మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం వరకు ఇక్కడే స్పెండ్ చేసి వెళ్తారు. సో ఇక్కడ మనం ఆర్డర్ ఇస్తే ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారు. సో అది కూడా అవైలబుల్ ఉంటుంది. గుట్ట పైన కూడా వండుకోవచ్చు, గుట్ట పైన కూడా వండుకొని అంటే నాన్ వెజ్ తిని స్వామివారి దగ్గర కోరు కింద వండుకొని సో పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకో. అబ్బా మామిడి పళ్ళు ప్లీజ్, అబ్బా ప్లీజ్, ఒక్కటి
ఒకటి ఒకటి. అబ్బా నాకు మస్తు మామిడి పళ్ళు కనిపించినాయి గైస్, ఒకసారి తీసుకుందాం, చాలా బాగున్నాయి. సో గైస్ అక్కడ వెనకాల మామిడి పళ్ళు కనిపించినాయి, సో ఆగి తీసుకుందామని ఆగినాను. ఒక్క నిమిషం. ఏ మామిడి పళ్ళు ఇవి? ఇవి రసాలా? ఇవి కలమామిడికాయలు. ఇవన్నీ రసాలేనా? ఎట్లా కిలో రసాలు? ఇవి 100నా? అవి 80? తక్కువ కియో ఇవి. సరే మంచి పెట్టు, మంచి ఒకటి టేస్ట్ చేస్తా. సిరిసిల్ల నుంచి వెళ్ళి నేను కరీంనగర్ వెళ్ళే రూట్లో నాకు మామిడి పళ్ళు అయితే కనిపించినాయి. సో ఇక్కడ తోట ఉంది, సో దాని ముందు ఉంటాయి, ఎవరైనా వస్తే ట్రై చేయండి. సో ట్రై చేస్తాను ఎట్లుంటుందో. ఈ కుక్కిలి మంచిగా పెట్టి నీ మీద నమ్మకంతో నేను తయారుతలేను, నువ్వేది బాగున్నాయి. బాగా తీయలేవు కదా. ఒక రౌండ్ 4-5 మామిడి పళ్ళు అయితే ఫుల్గా తినేసి మళ్ళీ జర్నీని అయితే స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు నాంపల్లి తర్వాత మనకి ఇప్పుడు వెళ్తే వచ్చేది మిడ్ మానేర్ డ్యామ్ అనమాట. సో మిడ్ మానేర్ డ్యామ్ అనగానే ఫస్ట్ మా అందరికి గుర్తొచ్చేది మిడ్ మానేర్ డ్యామ్లో పోయిన ఇల్లులు, ఊర్లు. సో అదైతే ఇక వాళ్ళ బాధ వర్ణన అవుతాం, ఎందుకంటే అసలు వాళ్ళని కదిలిస్తే వాళ్ళు ఘోరంగా ఏడుస్తారు. ఇక్కడ ఉన్న ప్రజలంతా అంటే నార్మల్గా మిడ్ మానేర్లో ఇల్లంతకుంట, చింటాల్టానా, సో కొదురుపాక, సో ఇవన్నీ కూడా మిడ్ మానేర్లో వెళ్ళిపోయినాయి. సో ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు, కళ్ళ ముందటనే వాటర్లో కలిసిపోతే అందులో సో అది ఘోరంగా ఉంటుంది బాధ. అందరు ఒక్క దగ్గర ఉండి కలిసి పెరిగిన వాళ్ళు అనమాట. బట్ ఏమైందంటే ఇప్పుడు ఎవరికి ఫ్లాట్స్ వేరే వేరే ప్లేస్లో వస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. అంటే ఉమ్మడిగా ఉన్న కుటుంబాలు కూడా సో డివైడ్ అయినాయి. ఒక కుటుంబంలో 2 హౌసెస్ ఇవ్వడం, సో అట్లా వల్ల ఉమ్మడి కుటుంబాలు కూడా వేరే అన్నమాట. సో అవి ఆ ఊరు వాటర్ అంటే వాటర్ ఉన్నంతసేపు కంప్లీట్గా ఊరంతా మునిగిపోయేది. ఇప్పుడు మిడ్ మానేర్లో వాటర్ లేవు కదా, సో అందుకోసమని ఆ వాటర్లో మునిగిపోయిన ఊర్లను కూడా పైకి తేలినాయి. సో ఆ ఇండ్లు, వాళ్ళ గుళ్ళు, అక్కడ ఉన్న గుళ్ళు, సో వాళ్ళు పెరిగిన వాతావరణం, సో అవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తా. అంటే ఇంతకుముందు ఒక 2-3 ఛానళ్ళు ఆ ఊరు వాళ్ళని అయితే ఇంటర్వ్యూ చేసినాయి. సో ఆ ఇంటర్వ్యూలో అయితే సో ఘోరంగా ఏడ్చిరు అసలు ఊరందరూ. అంటే 2-3 అయితే ఇంకా ఘోరంగా తలుచుకొని ఏడ్చిరు, వాళ్ళ పొలాలను కానీ, వాళ్ళ ఇళ్ళను కానీ, వాళ్ళకున్న మెమరీస్. సో అదైతే ఈ మధ్య మస్తు వైరల్ అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా అదే వీడియో బాగా వైరల్ అయిపోయింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అదే ఊరు, మీకు చూపిస్తాయి చూడండి. మిడ్ మానేర్లో పోయిన ఇల్లులు కూడా మనకు క్లియర్గా అనిపిస్తాయి. సో అది కూడా ఒకసారి చూపిస్తాయి చూడండి. కానీ చాలా బాధాకరం, మాకైతే మస్తు బాధ అనిపించింది వాళ్ళంతా బాధపడుతుంటే. ఇంకా జస్ట్ మిడ్ మానేర్ పక్కనే మా అమ్మ వాళ్ళ ఊరు. సో మా అమ్మ వాళ్ళ ఊరు అయితే పోలేదు, బట్ మా పక్కన ఊర్లు ఆల్మోస్ట్ అన్ని కూడా పోయినాయి. సో అక్కడ ప్రతి సంవత్సరం జాతరలు జరుగుతుంటుండే. ఎల్లమ్మ తల్లి జాతర, రేణుకెల్లమ్మ తల్లి జాతర, మైసమ్మ పోషమ్మల టెంపుల్, బోనాలు, చాలా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ జరుగుతుంటుండే. బట్ ఏమైందంటే ఊర్లను వెళ్ళిపోవడం వల్ల సో మేము ఒక 5-6 ఊర్లు కలిపి ఒక జాతర చేసుకునే వాళ్ళం. సో అది కూడా పోయింది, లేదు. ఇప్పుడు లాస్ట్కు మా ఒక్క ఊరు మాత్రమే మిగిలింది, మా అమ్మ వాళ్ళ ఊరు. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేది అదే. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎట్లుందనేది. ఇప్పుడు మిడ్ మానేర్లో కంప్లీట్గా వాటర్ అయితే మొత్తం ఎండిపోయినాయి. సో అక్కడ నుండి మిడ్ మానేర్ తర్వాత నెక్స్ట్ వచ్చేటి ఇంకా అన్ని అంటే మిడ్ మానేర్ పక్కన మళ్ళీ కొత్త హౌసెస్ అయినాయి అనమాట. ఇప్పుడు ఊర్లో అంటే మిడ్ మానేర్లో పోయిన వాళ్ళందరికీ కొత్త హౌజులు అయితే ఇచ్చిర్రు, అంటే కొత్త ప్లేస్ ఇస్తే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే ఉండి తర్వాత వచ్చే నెక్స్ట్ లొకేషన్ గురించి సో ఈ మిడ్ మానేర్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఏం పూసుకున్నావు ముఖానికి? ఏం పూసుకోలేదా? మరి ముఖానికి ఏంటిది అది? ఏం లేదా? సరే నేనే గుడ్డిదండి, నాకు కనబడతలేవు కళ్ళు చక్కగా. నీ ముఖానికి ఏం లేదా అయితే? పౌడర్ లేదా? పౌడర్ లేదా అనే? సరే మ్యాంగోస్ కావాలా? సరే తీయనే. సో గైస్ ఇదే మిడ్ మానేర్ అనమాట. సో ఈ మిడ్ మానేర్లోనే చాలా ఊర్లు అయితే పోయినాయి. సో ఊర్లో ఒకసారి జూమ్ చేసి చూపిస్తే చూడండి గైస్. ఇప్పుడైతే మనం మిడ్ మానేర్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా మిడ్ మానేర్ అనమాట. సో ఇప్పుడైతే ఎక్కువ వాటర్ లేవు, వాటర్ ఉంటే మాత్రం ఎగ్జాక్ట్గా ఈ బ్రిడ్జ్ వరకు అయితే వాటర్ వస్తాయి.
అండ్ ఇక్కడ చూడండి ఇదంతా మిడ్ మేనర్ లో పోయిన గ్రామాలు అనమాట. సో వెనకాల కనిపిస్తున్నాయి కదా, సో చిన్న చిన్నగా కనిపిస్తాయి. కాస్త ముందుకు వెళ్ళినాక క్లారిటీగా జూమ్ పెట్టి చూపిస్తారు. అండ్ సో ఈ మిడ్ మేనర్ లో దగ్గర 12 గ్రామాలు అయితే అంటే మిడ్ మేనర్ లో పోవడం జరిగింది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సో చాలా ప్రత్యేకమైన టెంపుల్ మన వెనకాల కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఫింగర్ పెట్టిన దగ్గర కనిపిస్తుంది చూడండి. ఇది గుట్ట, చిన్న గుట్టలా ఉంటది. ఆ గుట్ట పైన అయితే శ్రీ దత్తాత్రేయ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. సో స్వామివారి ఉత్సవాలు అయితే దగ్గర 1 ఇయర్కి ఒకసారి, ఐ థింక్ 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. సో ఈ టెంపుల్ కి సంబంధించి అయితే మై విలేజ్ షో వాళ్ళు, అందులో సురేష్ అంటే మై విలేజ్ షో టీమ్ లో ఒక అన్నయ్య అంటే సురేష్ శ్రీకాంత్ అంటాడు. సో ఆ శ్రీకాంత్ అనేది ఎగ్జాక్ట్లీగా ఇదే సంకపల్లి ఊరు అనమాట. సో సంకపల్లి ఊరు అనమాట. సో ఆ ఊర్లోనే అన్నయ్య అక్కడ నుండే ఆయన జర్నీ స్టార్ట్ చేసిండు. సో ఆ అన్నయ్య వాళ్ళది ఇదే ఊరు కాబట్టి సో ఈ టెంపుల్ కి సంబంధించి మై విలేజ్ షోలో ఒక పెద్ద బ్లాగ్ అయితే చేసిర్రు. సో టెంపుల్ కి సంబంధించిన అన్ని కూడా అంటే అన్ని డీటెయిల్స్ అయితే పెట్టిరు. అండ్ ఇక్కడ చూడండి చిన్నగా మీకు విలేజెస్ లో అంటే హౌసెస్ అన్ని కనిపిస్తున్నాయి. సో రోడ్లు కూడా ఇంకా అట్లనే ఉన్నాయి. సో కాస్త ముందుకెళ్ళి క్లియర్ గా అయితే చూపిస్తాను. సో అది చాలా మంది కూడా అంటే ఈ మిడ్ మేనర్ లో మునిగిపోయిన గ్రామాల గురించి చాలా వీడియోస్ అయితే చేసిర్రు. సో చూద్దాం ముందుకెళ్ళి కొన్ని క్లియర్ గా మీకైతే ఆ మిడ్ మేనర్ లో మునిగిపోయిన ఇళ్ళలో ఏవైతే ఉన్నాయో సో అవైతే చూపించే ప్రయత్నం చేస్తా. ఇంకా కాస్త ముందుకెళ్దాం. వెహికల్ డిస్టర్బెన్స్ బాగుంది మనకి, అంతేగా. సో గైస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా హౌసెస్. సో ఇవన్నీ కూడా ముంపు గ్రామాలు అనమాట. సో మిడ్ మేనర్ లో మునిగిపోయిన దగ్గర 12 గ్రామాలు అనమాట. సో ఇక్కడ ఆ లాస్ట్ నుంచి ఆ చివరి నుండి ఈ చివరి దాకా అనమాట. కనిపించే హౌసెస్ అన్ని కూడా సో డ్యామ్ లో పోయిన ఊర్లు అనమాట. సో ఇది మిడ్ మేనర్ కి సంబంధించిన హిస్టరీ. ఇంకా కాస్త ముందుకెళ్తూ మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం పదండి. సో గాయస్ ఇక్కడ ఒకసారి బోర్డు అయితే చూడండి. సో మీకు 3rd లైన్ అంటే 1st 2nd వదిలేసి 3rd లో కనిపిస్తుంది కదా, ఎల్గందల్ 2 కిలోమీటర్స్ అని చెప్పేసి. ఎల్గందల్ అనేది ఊరు. సో ఎల్గందల్ ఊర్లో మనకి ఇక్కడ రైట్ సైడ్ తిప్పితే చూడండి, ఇక్కడ రైట్ సైడ్ లో ఒక రోడ్ కనిపిస్తుంది కదా, లారీ వస్తుంది. అక్కడ నుంచి ఒక పర్సన్ బండి వేసుకొని వస్తుండు. సో అదొక రూట్ అనమాట. సో ఎల్గందల్ పోయే రూటు. సో ఆ ఎల్గందల్ రూట్ అంటే అదొక విలేజ్. సో అక్కడ నుండి ఎల్గందల్ వెళ్తుంది. సో ఎల్గందల్కి వెళ్ళిన తర్వాత ఎల్గందల్ విలేజ్ లో ఎల్గందల్ ఫోర్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో చాలా పురాతనమైన ఫోర్టు. సో చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అసలు. అయితే ఇక్కడ నుండి ఓన్లీ 2 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ సో ఇది ఎంత ఫేమస్ అంటే మనం చిరంజీవి గారు అయితే సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడైతే సో ఎల్గందల్ ఫోర్ట్ అయితే విజిట్ చేయడం జరిగింది. సో నిజంగా అప్పుడైతే చాలా అంటే అది బాగా ట్రెండ్ అయింది అప్పుడు. సో ఇప్పుడు నార్మల్ గా వీడియో చేయాలంటే మాత్రం ఒకసారి కమెంట్ చేయండి ఎల్గందల్ ఫోర్ట్. సో కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడ మనం ఎల్గందల్ ఫోర్ట్ గురించి మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే సో మ్యారేజ్ ఫోటో షూట్స్ కానీ, బర్త్డే ఫోటో షూట్స్ కానీ సో ఎల్గందల్ ఫోర్ట్ చాలా బాగుంటుంది. సో నైట్ లో అయితే ఇట్లా లైటింగ్స్ తోనైతే సో మంచి అంటే లైటింగ్ టైమింగ్స్ ఉంటుంది అనమాట. 6 to 7 వరకు లైటింగ్స్ వేస్తారు ఎల్గందల్ ఫోర్ట్ లో. సో ఆ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. సో ఏంటంటే ఇక్కడ ఎల్గందల్ ఫోర్ట్ కి దగ్గర ఒక 1 కిలోమీటర్ దూరంలో బావి ఉంటుంది అనమాట. సో పురాతన కాలంలో రాజులు రాణిలు సో ఆ బావిలో స్నానాలు చేసేవారు అనమాట. నాకు ఎగ్జాక్ట్లీగా బావి పేరు అయితే తెలియదు. సో అక్కడ చాలా మంది మ్యారేజ్ ఫోటోషూట్స్ అయితే వేసుకుంటారు. సో మాక్సిమం ఆ ప్లేస్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇది నార్మల్ గా ఎల్గందల్ ఫోర్ట్ కు సంబంధించిన హిస్టరీ. నార్మల్ హిస్టరీ తెలుసుకోవాలంటే మాత్రం కింద కమెంట్ చేయండి, దాని గురించి ఒక కంప్లీట్ బ్లాగ్ అయితే వేస్తాను. మనకు ఎల్గందల్ ఫోర్ట్ అంటే ఎల్గందల్ ఫోర్ట్ పై నుండి చూస్తే మనకు కరీంనగర్ డ్యాము, సో కరీంనగర్ సిటీ, సో మంచి పొలాలు, సో మంచి గ్రీనరీ వ్యూ అయితే కనిపిస్తుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి అంటే ఎల్గందల్ ఉండాలి ఇంకొక 14 కిలోమీటర్స్ అయితే మనం కరీంనగర్ అయితే రీచ్ అయిపోతాం. సో ఇది నార్మల్ గా ఎల్గందల్ కిల్లకు సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్. సో మీ అంటే నార్మల్ గా పెద్ద బ్లాగ్ చేసినప్పుడు అన్ని కంప్లీట్ హిస్టరీ దాని గురించి అన్ని కూడా మాట్లాడుకుందాం. సో మంచి లొకేషన్స్ కూడా బ్లాగ్ చేసినప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ నుండి అయితే మన జర్నీని కంటిన్యూ చేద్దాం. సో ఇంకా ముందుకెళ్తే మన మంచి లొకేషన్స్ ఉంటే చూపించుకుంటూ వెళ్తాను పదండి. సో గైస్ చూసారు కదా క్లిప్. సో ఇవన్నీ ఇక్కడ ఎన్ని లారీలు ఎందుకున్నాయి అనుకుంటున్నారా?
సో ఈ లారీలు ఏంటంటే మనకు అంటే కరీంనగర్ వెళ్ళే రూట్లో, అంటే సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్ళే రూట్లో మనకు బావుపేట వస్తుంది అనమాట. సో బావుపేట అనేది గ్రనైట్స్కి చాలా ఫేమస్ ప్లేసు. సో మనం ఎప్పుడైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి చాలా మంది, అంటే ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్స్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి హోల్సేల్లో చాలా గ్రాండ్స్ అయితే తీసుకోపోతారు. ఓన్లీ మనకు లోకలే కాదు, దగ్గర దగ్గర అంటే అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ సో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో నేను ఒకసారి కర్ణాటక నుండి వెళ్ళి మేము ఒక ట్రిప్ వేసి వస్తున్నాము. సో అక్కడ కూడా మా కరీంనగర్ బండి సో గ్రాండ్స్ తీసుకొని పోతున్నట్టు. సో అంటే అంత ఫేమస్ ఈ బావుపేట. సో ఇది చూడండి నా పక్కన చూడండి, ఇవన్నీ కూడా గ్రానైట్స్, అంటే లోడ్ చేసుకొని రెడీ ఉన్నారు వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి చాలా రాష్ట్రాలకు అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది మా బావుపేటకు సంబంధించిన, అంటే మా బావుపేటలో గ్రానైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో చాలా రకాల గ్రానైట్స్ అయితే ఉంటాయి. మనకు రోడ్డు మీద వెళ్తుంటుంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలే కనబడతాయి మనకు ఈ గ్రానైట్కి సంబంధించి. సో ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాత్రం బావుపేట నుంచి వెళ్ళి తీసుకెళ్ళి హోల్సేల్ దొరుకుతాయి మీకు. సో బాగుంటుంది, క్వాలిటీస్ కూడా బాగానే ఉంటాయి. సో ఇక్కడ నుండి వెళ్ళి కరీంనగర్ వచ్చేసి ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే కరీంనగర్ వచ్చేస్తుంది. సో ఇదంతా బావుపేట దాటిన తర్వాత ఇంకొక 2 విలేజెస్ అయితే మాత్రం ఎగ్జాక్ట్లీగా కరీంనగర్ అయ్యిగా. సో ఓన్లీ 10 కిలోమీటర్స్ ఉన్నాం. చలో ఇక్కడికైతే ఈ వీడియో అయితే ఎండ్ ఇస్తాను. మాక్సిమం ఇంకేమన్నా చూపించాలంటే చూపిస్తాను. సో నేను చెప్పిన కదా హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పేసి. సో ఈ మధ్య కొంచెం టీత్ ప్రాబ్లం వచ్చింది. సో అందుకోసమని అప్పుడే కాయంత తీపిచ్చేద్దామని హాస్పిటల్కి అయితే పోతున్నాను. సో కాదు, చిన్న ట్రీట్మెంట్ ఉంది టీత్కి సంబంధించి. సో అది వేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో అక్కడ హాస్పిటల్లో మంచి లొకేషన్లో ఉంటే వీడియో ఆన్ చెప్తాను. సో గైస్ జస్ట్ మిస్ మాకు అసలు మా ముందే ట్రాక్టర్ ఘోరంగా బోల్తా పడ్డది. అసలు మేము ఓవర్టేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది మా మీదనే పడుతుంటుండే. ఎందుకంటే జస్ట్ అంటే వెహికల్ అన్ని దగ్గర నుంచి వెళ్తున్నాయి. సో జస్ట్ మిస్ మాకైతే ఘోరంగా తప్పించుకున్నాం. సో లైవ్ ఇన్సిడెంట్స్ అసలు. సో గైస్ నేను అసలు క్లిప్ చూస్తే చూడండి, దాని దగ్గరుండి అంతా క్లియర్ గా చూపిస్తా. ఒకసారి క్లిప్ అయితే యాడ్ చేస్తే చూడండి. నిజంగా అసలు లక్ అనుకోవాలి ఈరోజు మేము బయలుదేరింది. సో నేనైతే దగ్గర నుంచి చూపిద్దామని అనుకున్నా, అంటే ఆగి దాన్ని కంప్లీట్ గా చూపిద్దామని అనుకున్నా. బట్ మేము ఆ షాకులే ఉన్నాం, ఎందుకంటే మేము ఓవర్టేక్ చేసి ఉంటే మా పని అయితే ఉంటుండే. బట్ లక్ తప్పించుకున్నామని ఇంకా హ్యాపీనెస్ దాన్ని అజ్జలేకపోయినాం. ఇంకోటి ఏంటంటే అసలు దగ్గరకు పోయి మంచిగా కంప్లీట్ క్లియర్ చేద్దాం అనుకున్నా. బట్ నాకు టైం అవుతుంది, నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. సో మళ్ళీ డాక్టర్ మిస్ అయిపోతే మళ్ళీ తర్వాత ఈవినింగే. సో ఈవినింగ్ అంటే మళ్ళీ నాకు స్కూల్ నుంచి వస్తాడు. సో అట్లా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకనే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. లేకపోతే కంపల్సరీ నేను ఆగి అసలు ఎట్లా ఇన్సిడెంట్ జరిగింది అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఎందుకంటే మా ముందే వెళ్తుంది ట్రాక్టర్. సో మేము దాన్ని రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసామాట అయితే ఖచ్చితంగా అది మా మీదనే పడుతుంటుంది. ఎందుకంటే ఆయన అప్పటికే బ్యాలెన్స్ తప్పుతుంది. సో కొంచెం ఓవర్లోడ్ అయిపోయింది అది. సో అట్లా ఇన్సిడెంట్స్ అయితే ఘోరంగా జరిగింది లైవ్ లో. నిజంగా అసలు లక్ అనుకోలే రోజు. నిజంగానే మా హస్బెండ్ కూడా చెప్తున్నారు, డ్రైవింగ్ ఎవరైనా చేస్తే మాత్రం చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఓకే ఇప్పుడు మనకి ఇన్సిడెంట్ జరిగింది అనుకోరి, మనం పడతాం, మనకు దెబ్బ తాకుతావో లేకపోతే ఉంటో పోతాం కానీ సో పక్కన వచ్చే వాళ్ళకు కూడా మన వల్ల హాని జరుగుతుంది. సో అది బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి. అండ్ సో మాటల్లో పడి కరీంనగర్ దగ్గర అయితే వచ్చేసాము. సో కరీంనగర్ ఎంట్రన్స్ లో ఉన్న ప్రజెంట్ నేను. సో అది కూడా క్లియర్ గా చూపిస్తాను. సో నేను ఇప్పుడు నార్మల్ గా అంటే ఇప్పుడు ఇంతకు ముందు నేను ఇవన్నీ ఇప్పుడు మనం వచ్చే దారిలో ఈ చూపించిన ఈ ప్లేసెస్ అన్ని కూడా అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ టెంపుల్స్, చాలా మంచి లొకేషన్స్. సో అందుకోసమని ఏమైతుందంటే ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను. సో అంతే గైస్. సో ఈ వ్లాగ్ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. వ్యూస్ మాత్రం లాక్స్ లో వస్తున్నాయి, సబ్స్క్రైబర్ మాత్రం వేలల్లో వస్తారు. కొంచెం అంటే తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు, కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉంటే బాగుండు అని అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేది సో పాపికొండలు. సో ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి. ఆ వీడియోకి అయితే నేను చాలా కష్టపడ్డా. సో ఆ వీడియోని చాలా కష్టపడుతూ ఇష్టంగా అయితే చేసినాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను గైస్. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.